మిత్రులారా నమస్తే. మొత్తానికి మనం భయపడుతున్నట్టుగా మనం ఏ విషయంలో అయితే ఆందోళన చెందుతున్నామో అదే దేశంలో జరగడం మొదలైందండి. ఏమిటది? మనం ఆందోళన పడుతున్నదేమిటి, జరుగుతున్నదేమిటి అంటారా? అదేనండి, వక్ఫ్ బిల్లు ఎప్పుడైతే చట్టరూపం దాల్చిందో దానికి వ్యతిరేకత మొదలైంది. ముఖ్యంగా ముస్లిం మైనారిటీ వర్గాల నుంచి, ముస్లిం మైనారిటీ రాజకీయ పార్టీల నుంచి, ఆ మత పెద్దలకు సంబంధించి సంస్థల నుంచి, సరే ప్రతిపక్షాలు సరే. సో ఈ చట్టంలో మీరు రాజ్యాంగాన్ని ఉల్లంఘించారు. అన్ని ధార్మిక సంస్థలకి ఆస్తులు ఉంటాయి, స్థలాలు ఉంటాయి, గుళ్ళు గోపురాలు ఉంటాయి, బళ్ళు ఉంటాయి, పీఠాలు ఉంటాయి, మఠాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ కేవలం ముస్లిమ్స్కి సంబంధించినటువంటి వక్ఫ్ బోర్డు విషయంలోనే మీరు అనేక సవరణలు తీసుకొచ్చారు, చాలా సవరణలు తీసుకొచ్చారు. సో ఈ కొత్తగా తీసుకొచ్చినటువంటి సవరణలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయి, రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని చెప్పి ముస్లిం మైనారిటీల ఆందోళన అన్నమాట. ఇది కానీ ఇప్పుడు చట్టం అయిపోయింది, ఆల్రెడీ బిల్లులు చట్టం అయిపోయాయి, పార్లమెంట్ ఆమోదం పొందింది, రాష్ట్రపతి ఆమోద ముద్ర పడిపోయింది, చట్టరూపం వచ్చేసింది, అన్ని రాష్ట్రాలకు వెళ్ళిపోయింది. రాష్ట్రాల్లో ఇక ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆల్రెడీ సర్వేలు కూడా ప్రారంభమైంది. మనకు తెలుసు ముస్లింల వక్ఫ్ బోర్డు కింద దాదాపు 9 లక్షల ఎకరాల పైచిలుకు ఆస్తులు ఉన్నాయని. అవన్నీ కూడా చాలా 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 చోట్ల రిజిస్ట్రేషన్స్ ఉండవు, డాక్యుమెంట్స్ ఉండవు, అందరూ కూడా దానం ఇచ్చినటువంటివి స్వచ్ఛందంగా. సో వాటిని ఏదో ఒక విధంగా ప్రైవేటు వ్యక్తులో లేదా సర్కారీ వ్యక్తులు ఎవరో ఒకళ్ళు లాక్కునే అవకాశం ఈ కొత్త సవరణల ద్వారా కలిగింది అనేది ఆందోళన. నేను పడుతున్న ఆందోళన కాదు, ముస్లిం పెద్దలు, రాజకీయ పార్టీల నాయకులు, ముస్లిం మైనార్టీకి చెందినటువంటి సామాన్యులు పడుతున్న ఆందోళన. సరే ఈ ఆందోళన సరే, దీనికి సంబంధించి వ్యతిరేకంగా కొత్తగా తయారైన చట్టానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో కూడా వ్యాజ్యాలు పడినాయి, పిటిషన్స్ వేశారు చాలామంది. దీని మీద సుప్రీంకోర్టు విచారణ స్వీకరించి దాని మీద విచారణ జరుగుతుంది. కానీ మీరు త్వరగా వీటి మీద పడినటువంటి ఈ కొత్త సవరణలతో కూడినటువంటి వక్ఫ్ చట్టం మీద మీరు ఏ విధమైనటువంటి త్వరగా ఏమైనా తీర్పులు ఇస్తారేమో, అట్లాంటివి ఏమీ చేయకుండా ముందు మా వాదన వినకుండా ఏం చేయొద్దని చెప్పి క్యాబినెట్ వేసింది కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో. సరే దీని మీద ఏం జరుగుతుంది ఏమిటి అనేటటువంటిది కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుంది, ఈ చట్టం చెల్లుతుందా చెల్లదా, ఈ చట్టానికి చేసినటువంటి సవరణలు చెల్లుబాటు అవుతాయా లేదా అనేటటువంటిది అలా ఉంచితే ఇక మా ఆస్తులకి ఇక భద్రత లేదు. ఇప్పుడు వక్ఫ్ చేతుల్లో ఉన్నటువంటి ఆస్తులకే భద్రత లేకపోతే ఈ మైనారిటీ వ్యక్తులు, ప్రైవేటు వ్యక్తుల ఆస్తులకు మాత్రం ఏ భద్రత ఉంటుంది? ఫలానా వాడిది నా స్థలమే అని ఎవడైనా వేస్తే దానికి భద్రత ఏముంటుంది అని చెప్పి వీళ్ళందరూ ఆందోళన చెందడం మొదలుపెట్టారు. ఆ ఆందోళన ఫలితంగా దేశంలో ఇక ప్రొటెస్టులు ప్రారంభమయ్యాయి, ఉద్యమాలు ప్రారంభమయ్యాయి, చివరికి హింసారూపం తీసుకున్నాయి. అది ఎక్కడ? ఏ యూపీలోనో, మహారాష్ట్రలోనో, మధ్యప్రదేశ్లోనో కాదు, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కాదు, విచిత్రంగా వెస్ట్ బెంగాల్లో తీసుకుంది హింసారూపం. ఇది ముర్షిదాబాద్ జిల్లాలో, అలాగే 24 పరగనాస్ జిల్లాలో, ముఖ్యంగా ముర్షిదాబాద్ జిల్లాలో జరిగినటువంటి ఘటన ఏప్రిల్ 11, 12 తేదీల్లో జరిగింది. సో ఇప్పుడు పరిస్థితి అదుపులోనే ఉంది. కానీ అక్కడ జరిగింది ఏమిటయా అంటే, ఈ వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా ముస్లింలు ఆందోళన చేస్తున్నారని చెప్పేసి ఆ ప్రొటెస్ట్ సందర్భంగా ముస్లింలు కొంతమంది హిందువుల ఇళ్ల మీద దాడి చేశారు. అందులో 3 చనిపోయారు హిందువులు. అక్కడి నుంచి ఇక మొదలైందండి నేషనల్ మీడియా హడావిడి హంగామా అంతా మొదలైపోయింది. ఇక బీజేపీ వాళ్ళైతే ఇక దీదీ రాజీనామా చేయాలి, అక్కడ రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పేసి వాళ్ళు ఇక అక్కడ అక్కడ ఒక వెస్ట్ బెంగాల్లో ఒక ఈగ చచ్చినా ఎలక చచ్చినా మమతా దీదీ రాజీనామా చేయాలి, రాష్ట్రపతి పాలన పెట్టాలనేది సర్వసాధారణమైనటువంటి స్లోగన్ ఫ్రమ్ బీజేపీ సర్కిల్స్. అది సరే, కానీ నిజంగా మనం బాధపడాల్సింది, నిజంగా మమతా బెనర్జీని తప్పుపట్టాల్సినటువంటి విషయం కూడా, ఇట్లాంటి ఆందోళన ఒకటి జరుగుతుంది, వక్ఫ్కి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేస్తారు, అక్కడ
ఆ కమ్యూనల్ వైలెన్స్ ఏదన్నా జరిగే అవకాశం ఉందని చెప్పి మనకి సామాన్యులే ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు ఆమె ఎందుకు అప్రమత్తంగా లేదు? పోలీసులు ఎందుకు అప్రమత్తంగా లేరు? ఈ ఘటన ఎందుకు జరిగింది? దీని పట్ల అసలు జరగకుండానే ఎందుకు చర్యలు తీసుకోలేదు? చనిపోయింది 3 హిందువులు. ఇక నేషనల్ మీడియా లాంటి చోట అయితే అసలు అక్కడ నుంచి హిందువులు పారిపోతున్నారని చెప్పి మొత్తం ఆ జిల్లాలో ఆ ప్రాంతం నుంచి అందరూ కూడా హిందువులు తట్టాబుట్టా పట్టుకుని ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి ఏకంగా మీడియాలో చూపించడం, దీని మీద పెద్ద పెద్ద చర్చలు జరగడం, 2 రోజులుగా ఇదే గొడవ జరుగుతూ ఉంది. ఈ జరుగుతూ ఉన్నది నేపథ్యంలో మనం గమనించాల్సింది ఏమిటయ్యా అంటే, ఇట్లాంటి సున్నితమైనటువంటి అంశాల్లో మనం వెంటనే స్టేట్మెంట్స్ ఇవ్వడం, ఎవరినో దోషులుగా చెప్పడం, సో దీన్ని ఇంకా రెచ్చగొట్టేటటువంటి విధంగా ఎవరైనా మాట్లాడడం జరిగితే అది తప్పు. ఇట్లాంటి సందర్భాల్లో ఇట్లాంటి వైలెన్స్ జరిగినప్పుడు మనం చేయాల్సింది ఏమిటయ్యా అంటే, అసలు అక్కడ ఏం జరిగింది, వాస్తవం ఏంటి, నిజంగా అది హిందువుల మీద అక్కడ జరిగినటువంటి దాడి ఎవరు చేశారు? ఖచ్చితంగా ఇప్పుడు మమతా బెనర్జీ అపోజిషన్ బీజేపీ కానీ, మమతా బెనర్జీకి అపోజిషన్లో ఉండేటటువంటి అక్కడి కమ్యూనిస్ట్ పార్టీలు కానీ ఏమైనా వాళ్ళు ఇమీడియట్గా మమతా బెనర్జీని దోషులుగా చెప్పొచ్చు, ఎందుకు కంట్రోల్ చేయలేదు అని చెప్పేసి. కానీ ఇలాంటి సందర్భంలో సంయమనం పాటించాలి, బ్యాలెన్స్ పాటించాలి. ఒకరు 2 వర్గాల మధ్య ఉండేటటువంటి సామరస్యపూర్వకమైనటువంటి ఆ జీవితానికి ఎలాంటి దెబ్బ, ఏ విధమైనటువంటి అశాంతి అక్కడ కలగకుండా మనం మాట్లాడాలి. ఇది మేధావులైనటువంటి వాళ్ళు, రాజకీయ విజ్ఞత కలిగినటువంటి వాళ్ళు, మానవీయ దృక్పథంతో ఆలోచించేటటువంటి వాళ్ళు చేయాల్సినటువంటి పని అది చేయటం లేదు. మన విపక్షాలు, మన ప్రతిపక్షాలు పరిపాలిస్తే అక్కడ ఏదైనా జరిగితే అక్కడ మనం మాట్లాడే మాట వేరుగా ఉంటుంది. మన వాళ్ళు పరిపాలించే చోట ఏదైనా జరిగితే అక్కడ మనం మాట్లాడేటటువంటి మన స్పందన ఇంకొక రకంగా ఉంటుంది, విచిత్రంగా. సో అది జరిగింది, ఘటన జరిగింది. కానీ మమతా బెనర్జీ అలాగే ఆమె పార్టీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యులు వీళ్ళందరూ కూడా ఇమీడియట్గా ఏం చెప్తున్నారంటే, అసలు అక్కడ ముర్షిదాబాద్కి జిల్లాకు సంబంధించినటువంటి ముస్లిం మైనారిటీలు ప్రొటెస్టులో పాల్గొనడం నిజమే, కానీ దాడులు చేసింది మాత్రం వాళ్ళు ఎవరూ కాదు. పక్కనున్న బీహార్ నుంచి, జార్ఖండ్ నుంచి కొంతమంది హిందువులే ముస్లిం వేషాల్లో వచ్చి ఈ దాడులు చేశారని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఇందులో ఏది నిజం, ఏది అబద్ధం అనేటటువంటిది విచారణలో తేలేటటువంటి విషయం. ఏది ఏమైనా అక్కడ అలాంటి ఘటన జరగడం అనేటటువంటిది చాలా దురదృష్టకరమైనటువంటిది, విషాదకరమైనటువంటిది. దీన్ని ముందే మనం స్మెల్ చేసి ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారు అనేటటువంటిది అక్కడ స్టేట్ గవర్నమెంట్ మీద తప్పనిసరిగా అందరూ వేలెత్తి చూపిస్తారు. కానీ ఇలాంటి ఘటనలు కేవలం వెస్ట్ బెంగాల్లోనే కాదు, అనేక రాష్ట్రాల్లో, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా, యూపీలో కూడా జరిగింది కదా. మొన్న మధ్య శోభాయాత్రలు జరుగుతాయి, ఆ యాత్రల్లో అనేక ఘటనలు జరుగుతాయి. మహారాష్ట్రలో జరిగాయి, చాలా చోట్ల జరిగాయి. సో ఒక ఘటన జరిగిన వెంటనే అక్కడ ప్రభుత్వాన్ని దింపేయాలి, అక్కడ చీఫ్ మినిస్టర్ని కూల్చేయాలి, అక్కడ రాష్ట్రపతి పాలన పెట్టేయాలి, ఇట్లాంటి డిమాండు మనం అంత త్వరగాన ఇప్పుడు 2024లో అనుకుంటా అక్కడ ఆగస్టు 9, 2024 ఒక మెడికో ఆమె ఆర్జీకర్ కలకత్తా హాస్పిటల్లో పనిచేస్తుంది. ఆమె మీద అత్యాచారం చేసి దుండగులు దారుణంగా చంపివేసిన ఘటన ఒకటి జరిగింది. నిజంగా మొత్తం ప్రపంచం అంతా నివ్వెరపోయింది. ఒక మెడికల్ స్టూడెంట్కి భద్రత లేదా ఒక రాష్ట్ర రాజధానిలో అనేటటువంటిది జరిగింది. కానీ అప్పుడు కూడా మమతా దీదీని బర్తరఫ్ చేయాలని, అక్కడ రాష్ట్రపతి పరిపాలన పెట్టేసేయాలని చెప్పేసి చాలామంది చాలా రకాల ఆందోళనలు చేశారు. ఇన్సిడెంట్స్ ప్రతి చోట జరుగుతాయి, ఘటనలు ప్రతి చోట జరుగుతాయి. ఇంత పెద్ద దేశం, ప్రతిదీ కూడా ఒక ముఖ్యమంత్రి అయినటువంటి వాళ్ళు లేదా ఒక ప్రధానమంత్రి వాళ్ళు కలగనరు ఇక్కడ ఇది జరగవచ్చు అని. కానీ జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి చోట జాగ్రత్తలు తీసుకోవాలి, అప్రమత్తంగా ఉండాల్సిన చోట అప్రమత్తంగా ఉండాలి, అంతే తప్ప ఘటన జరిగిన వెంటనే. ఉదాహరణకి సందేశ్ ఖాళీ అనేటటువంటి ఒక ప్రాంతంలో లోక్సభలో ఇది పెద్ద చర్చ కదా, ఆరోపణ. ఆ సందేశ్ ఖాళీ ప్రాంతంలో మహిళలకు డబ్బు ఇచ్చి
వాళ్ళకి అనేక రకాల చిన్న చిన్న పథకాలు పెట్టి ఈ అధికార పార్టీ మమతా బెనర్జీకి సంబంధించినటువంటి తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొందరు నాయకులు అక్కడ మహిళల్ని మభ్యపెట్టి వాళ్ళని లైంగికంగా దాడులు చేస్తున్నారు. ఇది చాలా కాలంగా అక్కడ జరుగుతుందని చెప్పేసి చాలా వీడియోలు వచ్చి గందరగోళం. లోక్సభ ఎన్నికల్లో మేలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో విపరీతమైనటువంటి ప్రచారం, వైరల్ అయినాయి ఆ వీడియోలన్నీ మమతాకు వ్యతిరేకంగా. అయినా సరే అక్కడ ప్రజలు మమతాకు పట్టం కట్టారు, అది వేరే విషయం. కానీ ఆ సందర్భంగా కూడా మమతా బెనర్జీ దిగిపోవాలి, అక్కడ మొత్తం రాష్ట్రపతి పాలన పెట్టాలి, ఇట్లాంటివన్నీ కూడా జరిగినాయి అనమాట. తర్వాత అసలు బీజేపీ నాయకులే కొంతమంది రంగంలోకి దిగి డబ్బులు ఇచ్చి కొంతమందితో ఆ విధంగా మాట్లాడించినట్టుగా కొన్ని వీడియోలు తర్వాత బయటకు వచ్చాయి. అక్కడ కొంతమంది మహిళలకి డబ్బులు ఇచ్చి మా మీద ఈ తృణమూల్ కాంగ్రెస్ నాయకులు లైంగిక దాడులు చేస్తున్నారని చెప్పించినట్టుగా వీడియోలు బయటకు వచ్చాయి. మరి ఏది నమ్మాలి? ఇంత నీచానికి ఇంత దారుణానికి ఒడిగడతారా? ఇంత దిగజారిపోతారా? ఒకరి మీద ఒకరు రాజకీయ కక్షలు ఉంటే ఉండొచ్చు, కానీ ఆ కక్షలు తీర్చుకోవడానికి సత్యాన్ని సమాధి చేసి ఇంత దారుణంగా దిగజారిపోతారా మనుషులు? ఇప్పటికీ కూడా ఆ సందేశ్ ఖాళీ విషయంలో నిజాలు ఏమిటో మనకు తెలియవు. అక్కడ ఎవరో ఆ తృణమూల్ కాంగ్రెస్ నాయకులు వాళ్ళేదో పాలతో కడిగినటువంటి మహానుభావులు మహాత్ములని నేను చెప్పట్లే. వాళ్ళు ఎవరన్నా నిజంగా చేసి ఉంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చు. కానీ ఒకళ్ళని ఒకళ్ళు ఇరికించడం కోసం ఈ విధంగా దొంగ వీడియోలను సృష్టించడం, వీడియోల్ని కల్పించడం, ఆ విధంగా అక్కడ ఉన్న అధికారంలో ఉన్న పార్టీని ఇబ్బంది పెట్టడం, ఇదంతా ఏమిటి? అందుకనే ఇప్పుడు ఈ ముర్షిదాబాద్ జిల్లాలో జరిగింది, తర్వాత 24 పరగనాస్లో జరిగింది. ఇదంతా కూడా ఏమిటయ్యా అంటే దేశంలో ఇతర ప్రాంతాలకి వ్యాపించకుండా మొత్తం అధికారంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చర్యలు తీసుకోవాలి. పోలీసులు, పారామిలిటరీ బలగాలు ఇవన్నీ కూడా ముందు జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడైనా సరే అప్రమత్తంగా ఉండాలి. ఇవన్నీ సరే పాలకులు బలగాలు అప్రమత్తంగా ఉన్నా సరే జరుగుతాయి. కానీ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ప్రజలు కూడా శాంతిపూర్వకంగా శాంతియుతంగా ధర్నాలు చేయాలి, నిరసన ప్రదర్శనలు చేయాలి. ప్రొటెస్టులు అనేటటువంటివి శాంతియుతంగా ఉండాలి. ఒక పక్క కోర్టులో కేసులు ఉన్నాయి, కోర్టు ఏం చెబుతుందో చూడాలి. అప్పటిదాకా ఆగాలి కదా. అప్పటిదాకా ఆగకుండా పోనీ మా నిరసన మేము తెలియజేస్తాం, మా వ్యతిరేకత మేము తెలియజేస్తామంటే మీరు శాంతియుతంగా చేయాలి. దంగాకు పాల్పడకూడదు, అల్లర్లకు దిగకూడదు, వైలెన్స్కి పోకూడదు. దీనివల్ల ప్రాణ నష్టమే కాదు, మొత్తం దేశానికే నష్టం. మొత్తం దేశంలో ఉన్నటువంటి మనం దశాబ్దాలుగా మనం కాపాడుకుంటూ వస్తున్నటువంటి ఈ మత సామరస్యం ఏదైతే ఉందో, ఈ శాంతియుత వాతావరణం ఏదైతే ఉందో, అదంతా కూడా బూడిదలో పోసిన పన్నీరు అయిపోతుంది అన్నమాట. ఒక పక్క అధికారంలో వాళ్ళున్నారా వీళ్ళున్నారా అని కాదు, నిజానిజాలు నిగ్గు తేల్చిన తర్వాతే దోషులకు శిక్ష వేయాలి, దోషులకు సరైనటువంటి గుణపాఠం చెప్పాలనేటటువంటిది అటు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పెద్దలు గమనించాలి, వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు గమనించాలి, వాళ్ళు కూడా సంయమనం పాటించాలి. వెంటనే ఏదన్నా చిన్న ఇన్సిడెంట్ జరిగితే చాలు, ఇక వెంటనే అక్కడ ఆ ముఖ్యమంత్రిని దించేయాలి, లేదంటే రాష్ట్రపతి పాలన పెట్టేసేయాలని చెప్పేసి ఈ విధంగా వాళ్ళు వాదనలు చేయడం, జనాన్ని రెచ్చగొట్టడం. అక్కడ జరిగింది, 2-3 చనిపోయారు. దీనికి కమ్యూనల్ రంగు, ఆల్రెడీ కమ్యూనల్ రంగు వచ్చేసింది. ఎవరు చేశారు ఏమిటి అనేటటువంటిది వాళ్ళు ఖచ్చితంగా హిందువులను చంపారు కాబట్టి ముస్లింలే చంపారని చెప్పి కాదు, ఎక్కడి నుంచో పొరుగు రాష్ట్రాల నుంచి దింపి ఇట్లాగ చేయించారని చెప్పి అక్కడ మమతా దీదీ చెప్తున్నటువంటిది. ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేటటువంటిది విచారణలో తేలుతుంది. ఈలోపు అందరూ కూడా సంయమనం పాటించాలి. ప్రజలు సంయమనం పాటించాలని చెప్పి పాలకులు ప్రజలకు నచ్చజెప్పాలి తప్ప పాలకులే సంయమనం పాటించకుండా, పాలకులే బ్యాలెన్స్డ్గా లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే ప్రజలు రెచ్చిపోతారు కదా. ఇది విచిత్రమైనటువంటి విషయం. సో ఇప్పుడు బెంగాల్లో రాజుకున్న ఈ అగ్గి ఇది దేశానికి మరో ప్రాంతానికి చేరకుండా చూడడం అనేది పాలకులందరి బాధ్యత. ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు, ఈ వర్గం ఆ వర్గం అని లేదు, అందరి యొక్క బాధ్యత. ముఖ్యంగా ఇక్కడ అన్ని మతాలకు చెందినటువంటి నాయకులు, మత పెద్దలు, మామూలు మనుషులు, సాధారణ పౌరులు అందరూ కూడా గమనించి మనం సంయమనం పాటించాలి, నిరసన శాంతియుతంగా తెలియచేయాలి, ఎలాంటి ఘర్షణలకు తావివ్వకూడదు అనేటటువంటిది మనం చూడాలి. ఇది గమనించాలి. ఇన్ని చూడలేదు, రీసెంట్గా ఎన్ని చూడలేదు.
ఏదో ఒక ఒక గణేశోత్సవం జరిగినా, ఒక రామనవమి జరిగినా, లేకపోతే ఒక హనుమాన్ జయంతి జరిగినా, ఆ సందర్భంగా జరిగే శోభాయాత్రలు జరిగినా, ఒకళ్ళ మీద ఒకళ్ళు రాళ్ళు విసురుకోవడం, ఒకళ్ళ ఆస్తులను ఒకళ్ళు తగలబెట్టుకోవడం, ఇదేమన్నా కొత్త మన దేశంలో? అలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలి. ఆ ఇన్సిడెంట్స్ ఏమీ జరగకుండా చర్యలు తీసుకోవాలి. ఇదంతా కూడా పాలకుల చేతుల్లో ఉంది. సో ఈ విషయంలో బెంగాల్లో ఏం జరిగినా మమతా దీది అప్రమత్తంగా లేదు, పోలీసులను అప్రమత్తం చేయలేదు అనేటటువంటిది మాత్రం, ఆ విషయంలో మాత్రం ఆమెను తప్పు పట్టాల్సిందే. కానీ అది ఎవరు చేశారు ఏమిటి అనేది నిజానిజాలు బయటకు వస్తాయి, తర్వాత వ్యవహారం తేలుతుంది. కానీ అప్రమత్తత విషయంలో చిన్న లోపం అయితే దొర్లింది. కానీ అంత మాత్రం చేత ఆమె పదవి దిగిపోవాలి, అక్కడ రాష్ట్రపతి పాలన పెట్టాలనేటటువంటిది కరెక్ట్ కాదు, కాబోదు. అదే యూపీలో జరిగినా, మహారాష్ట్రలో జరిగినా, ఎక్కడ జరిగినా అట్లా చేస్తారా, అలాంటి డిమాండ్ పెడతారా? పెట్టరు. కానీ వక్ఫ్ బోర్డు చట్టానికి సంబంధించినటువంటి నిరసన ప్రదర్శనలు వైలెన్స్ రూపం తీసుకోవడం అనేటటువంటిది బెంగాల్లోనే ఎందుకు జరిగింది? దానికి సంబంధించినటువంటి వక్ఫ్ ఆస్తులకు సంబంధించినటువంటి లిటిగేషన్ కేసులు యూపీలో ఉన్నాయి, మధ్యప్రదేశ్లో ఉన్నాయి, రాజస్థాన్లో ఉన్నాయి, అన్ని చోట్ల ఉన్నాయి కదా. అక్కడ ఎందుకు జరగలేదు? ఇదంతా కూడా ఆలోచించాల్సినటువంటి విషయం. ఏది ఏమైనా ఇట్లాంటివి జరగకూడదు. జరిగిన వాటిని పెద్దవి చేసి దేశానికి ఒక మూల నుంచి మరొక మూలకి అట్లాంటి దారుణమైనటువంటి విషయాలని తీసుకెళ్ళేటటువంటి ప్రయత్నాలు కూడా ఎవరూ చేయకూడదు. శాంతిని కాపాడాలి, సామరస్యాన్ని కాపాడాలి. అలాంటి దిశగా దేశం అడుగులు వేయాలి. అక్కడో ఎక్కడో జరిగిందని చెప్పేసి దాన్ని మరొక చోట రిపీట్ కాకూడదు. రిపీట్ చేయాలని ఎవడ చూడకూడదు. ఎవడన్నా చేస్తే మాత్రం వాళ్ళని ఇమీడియట్గా బుక్ చేయాలి. మిత్రులారా, శాంతిని పాటించాల్సిన సందర్భంలో శాంతిని పాటించాలి, సంయమనం పాటించాలి. వ్యతిరేకత ఉంటే దాన్ని శాంతియుతంగా ప్రదర్శించాలి, నిరసన శాంతియుతంగా ప్రదర్శించాలి. ఇప్పుడు బెంగాల్లో జరిగినటువంటి ఘటన ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి సందేశం ఇది, పాఠం ఇది, గుణపాఠం ఇది. మిత్రులారా, థ్యాంక్ యూ.